ప్రధాని మోదీ ఇలా ఎలా మాట్లాడతారు? ఢిల్లీ అమరావతి ఒక్కటే అని ఎలా అంటారు? ప్రధాని సీట్లో ఉన్నవారు కూడా ఇలా మాట్లాడితే ప్రజలకు ఏం సందేశం పంపినట్లు? 4 చినుకులు పడితే మునిగిపోయే అమరావతి, ముళ్ళ పొదలతో ఉండే అమరావతి దేశ ప్రగతిలో ఎలా కీలకమవుతుంది? ప్రధాని చెప్పినట్లు అమరావతికి అంత శక్తి ఉంటే హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నైల పరిస్థితి ఏంటి? కూటమి పాలనలో అప్పులు పెరిగాయే కానీ అభివృద్ధి మచ్చుక్కైనా కనిపించడం లేదు. ఒక్క సంక్షేమ పథకాన్నైనా పూర్తిగా సకాలంలో అమలు చేస్తున్నారా? భారీ వాగ్దానాలు, అసత్య ప్రచారంతో అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు పవర్లోకి వచ్చాక కూడా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబు అండ్ కో మోదీని వ్యక్తిగతంగా కూడా విమర్శించారు. నోటికి అదుపు అనేది లేకుండా తిట్టారు. అవన్నీ ప్రధాని మోదీ మరిచిపోయి రాజకీయ భాష మాట్లాడితే ఎలా? ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు. వారన్ని విషయాలను గుర్తుపెట్టుకుంటారు. కర్నూలు సభ ప్రచారానికి మాత్రమే ఉపయోగపడుతుంది. దీనివలన ప్రజలకేంటి ఉపయోగం అంటున్న సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కామెంట్ని ఇప్పుడు చూద్దాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ మరీ ఇంత అతిశయోక్తులతో మాట్లాడతారని అనుకోలేదు. కర్నూలులో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో జరిగిన బహిరంగ సభలో ఆయన చేసిన ఒక వ్యాఖ్యను చూడండి. ఢిల్లీ, అమరావతి వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నాయని ఆయన అన్నారు. దేశ ప్రగతిలో ఇవి కీలకమని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ అంటే ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం కనుక దాని గురించి ఏం చెప్పినా తప్పులేదు. కానీ అమరావతిని కూడా ఢిల్లీతో కలిపి మాట్లాడితే అతిశయోక్తి కాదా? అమరావతి అభివృద్ధి చెందుతోందని, దానికి తమ సహకారం ఉంటుందని అంటే పర్వాలేదు. అలా కాకుండా భారతదేశాన్ని నడిపించగలిగే శక్తి ఆంధ్రప్రదేశ్కి ఉందని ఆయన అంటే ప్రజలు నమ్మగలుగుతారా? అమరావతికి నిజంగానే అంత శక్తి ఉంటే ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే వంటి నగరాల మాట ఏమిటి? దేశాన్ని అవి కదా ముందుకు నడిపిస్తోంది ప్రస్తుతం. కూటమి ప్రభుత్వం హయాంలో ఏపీ ముఖచిత్రం మారుతోందని, ఈ 16 నెలల ఎన్డీఏ పాలనలో రాష్ట్రంలో వేగవంతమైన అభివృద్ధి జరుగుతోందని మోడీ అన్నారు. కానీ ఏపీలో ఈ 16 నెలల్లో ఏదో అభివృద్ధి జరిగిపోయిందని మోడీ అనడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భారీ వాగ్దానాలతో, అసత్య ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలను మోడీ గమనించడం లేదని అనుకోవాలి. తాజాగా ఏపీలో బహిర్గతమైన నకిలీ మద్యం సమస్య ఏపీ పరువును దెబ్బతీసిందే. మీడియా స్వేచ్ఛను అరికడుతూ పోలీసు రాజ్యాన్ని నడపడంలో ముఖచిత్రం మారిందని అనుకోవాలా? 16 నెలల్లో 2,10,000 కోట్ల అప్పు చేయడం ద్వారా ముఖచిత్రాన్ని మార్చారా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం మంచి పని అవుతుందా? మరోవైపు కాంగ్రెస్ను విమర్శిస్తూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏపీ సామర్థ్యాన్ని విస్మరించి దేశానికే నష్టం చేశాయని ఆయన అంటున్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే ఏపీలో సుదీర్ఘకాలం పాలన చేసింది, ఇప్పటికీ చేస్తున్నది చంద్రబాబు నాయుడే కదా. మరి ఆయన అభివృద్ధి చేయలేకపోయారా? గతంలో టీడీపీ ఎన్డీఏ కూటమి నుండి విడిపోయినప్పుడు చంద్రబాబు పైన, టీడీపీ పైన మోడీ ఎలాంటి విమర్శలు చేశారో ఆయన మర్చిపోయినా ప్రజలకు గుర్తుండదా? మాట్లాడితే వారసత్వ రాజకీయాల గురించి ధ్వజమెత్తే ప్రధాని మోడీ 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు కుమారుడు లోకేష్ ప్రస్తావన తెచ్చిన తీరు ఆయనకు జ్ఞప్తి లేకపోవచ్చు. ఇప్పుడు లోకేష్ను యువ నేతగా అభివర్ణించి పొదుపు ఉత్సవాన్ని పండగ వాతావరణంలో నిర్వహించాలని మెచ్చుకోవడం ఏ సంకేతం ఇస్తోంది? అంటే తమకు ఇష్టమైతే వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించవచ్చు అన్నమాట. కాంగ్రెస్, డిఎంకే, ఆర్జేడీ తదితర కొన్ని పార్టీలను కుటుంబ పార్టీలుగా మోడీ విమర్శిస్తుంటారు. మరి టీడీపీ కుటుంబ పార్టీ కాదని ఆయన చెప్పదలిచారేమో తెలియదు. జీఎస్టీలో మార్పులు తీసుకురావడాన్ని ఎవరైనా స్వాగతిస్తారు. కానీ గత 7 ఏళ్లుగా అధిక జీఎస్టీతో బాధిన బాధుడు మాట ఏమిటి? దాన్ని కవర్ చేసుకోవడానికి సూపర్ అంటూ ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది. పెట్రోల్, డీజిల్లను జీఎస్టీ పరిధిలో తీసుకొస్తే అప్పుడు ప్రజలందరికీ నిజమైన సూపర్ గిఫ్ట్ అవుతుంది. కానీ ఆ పని చేసే పరిస్థితి ఉందా? విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడం గురించి మోడీ ప్రస్తావించారు. మంచిదే, కాకపోతే దీనివల్ల వచ్చేది కేవలం 200 ఉద్యోగాలేనా అన్న అసంతృప్తి జనంలో ఉంది. అదే టైంలో రాష్ట్రం మీద పడుతున్న 22,000 కోట్ల రూపాయల భారం మాట ఏమిటి అని అంతా అడుగుతున్నారు. అందులో కొంత కేంద్రం భరిస్తుందని చెప్పి ఉంటే నిజంగానే ఏపీకి కాస్తో కూస్తో మేలు చేసినట్లు జనం అనుకునేవారు. ఏపీ అభివృద్ధికి రాయలసీమ కీలకమని ప్రధాని అన్నారు. మంచి మాటే. కానీ గత కొద్ది కాలంగా కర్నూలు జిల్లాలోని కొన్ని గ్రామాల నుంచి ప్రజలు వలసపోతున్నారు. వారికి ఉపాధి ఎలా కల్పిస్తారన్నది ముఖ్యం. ఉల్లి, టమోటా, మిర్చి తదితర పంటలకు ధరలు లేక రైతులు నానా పాట్లు పడుతున్నారు. వీటికి సంబంధించి రాష్ట్రానికి సలహాలు ఇవ్వడంతో పాటు కేంద్రం కూడా సాయం చేస్తే అప్పుడు ఏపీ ముఖచిత్రాన్ని మార్చడానికి కృషి చేస్తున్న వారు అవుతారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఎప్పుడో మోడీ హామీ ఇచ్చారు. అలాగే పలు విభజన హామీలు తీర్చుతామని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు వాటి ఊసెత్తడమే మానేశారు. మోడీ ప్రసంగంలో గత వైసీపీ ప్రభుత్వం గురించి విమర్శలు చేయకపోవడం ఒక ప్రత్యేకతగానే
అంతా భావిస్తున్నారు. ఈ పాయింట్ వరకు టీడీపీ జనసేనలకు కాస్త నిరాశ కలిగి ఉండవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో ప్రధానమంత్రిని ఆకాశానికి ఎత్తేశారు. తాను ఎందరో ప్రధానమంత్రులతో కలిసి పనిచేశాను, కానీ మోడీ లాంటి నాయకుడిని చూడలేదని అభినందించారు. మోడీ విలక్షణ నాయకుడని, భారత జాతికి ఎనలేని సేవలు అందిస్తున్నారని పొగడ్తలతో ముంచెత్తారు. మామూలుగా అయితే అభ్యంతరం ఉండదు. కాకపోతే 2019 ఎన్నికల సమయంలో బీజేపీతో విడిపోయాక నరేంద్ర మోడీని చంద్రబాబు ఏ స్థాయిలో ఏ రకంగా విమర్శలు చేసింది గుర్తు చేసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రానికి డబుల్ బెనిఫిట్ వచ్చిందని ఆయన చెప్పారు. ఆ డబుల్ బెనిఫిట్ ఏమిటంటే సూపర్ 6 పథకాలు, సూపర్ జీఎస్టీ తగ్గింపట. అలాగే జీఎస్టీ తగ్గింపు ద్వారా ప్రభుత్వానికి 8,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతోందన్న భయం ఉన్నప్పటికీ అది సూపర్ అని ప్రచారం చేయక చంద్రబాబుకు తప్పడం లేదు. ప్రపంచ పర్యాటక కేంద్రంగా రాయలసీమ మారుతోందని చంద్రబాబు చెప్పారు. మామూలుగా అయితే రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులన్నీ తన వల్లే అని చంద్రబాబు చెప్పుకునేవారు. కానీ కర్నూలు సభలో మోడీ చొరవ వల్లే అవి వచ్చాయని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఇలా మాట్లాడడం మంచిదే అని చెప్పాలి. గత వైసీపీ ప్రభుత్వ టైంలో మోడీ సభలో ఎప్పుడు జరిగినా ఏపీకి సంబంధించి కొన్ని డిమాండ్లను ఆనాటి ముఖ్యమంత్రి జగన్ వినతి పత్రం ద్వారానో స్పీచ్ ద్వారానో వెల్లడించేవారు. కానీ చంద్రబాబు అది ఎందుకు చేయలేకపోతున్నారో తెలియదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత పాటే పాడారు. 15 ఏళ్ల పాటు కూటమి కలిసి ఉంటుందని ఆయన భరోసా ఇస్తున్నారు. లోకేష్ కూడా తన శక్తి వంచన లేకుండా సినిమా డైలాగుల మాదిరి మోడీని మురిపించే యత్నం చేశారు. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు అనేది నమో స్టైల్ అని ఆయన అన్నారు. లోకేష్కి కూడా మోడీ ప్రాధాన్యత ఇచ్చారని ఆయన అనుచరులు సంబరపడుతున్నారు. భవిష్యత్ రాజకీయ వారసత్వ బదిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అన్న ప్రచారం జరుగుతోంది. కర్నూలులో జరిగిన సభ కూడా ప్రచారానికి బాగానే ఉపయోగపడవచ్చు. అందుకోసం కోట్ల రూపాయలు వీరు ఖర్చు చేసి ఉండవచ్చు. కాకపోతే ప్రజలకు ఎంత ప్రయోజనం సిద్ధిస్తుందన్నదే డౌటు.